స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రస్తమైనపల్లి గారు. నమస్తే. నాకు భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనం చూసినప్పుడు గొడవలు ఎక్కడో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. భర్త ఎంత చెప్దామని సర్ది చెప్దామని ప్రయత్నం చేసినా భార్య కోపానికి మాత్రం ఎప్పటికప్పుడు గురుగుతూనే ఉంటాడు. ఏ రకంగానే కావచ్చు. అది మళ్ళీ విడిపోయేంత స్థాయికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చాలా చూస్తూ ఉంటాం మనం. భార్య కోపాన్ని అదుపు చేయాలి అని అంటే ఎలా? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. జెంట్స్కి అయితే చాలా ఐ థింక్ ఒక చిన్న గైడ్ లాగా పనిచేస్తుందేమో అని నేను ఉద్దేశించి చెప్తున్నాను. మీరు అన్నట్టు చిన్న చిన్న గొడవలు అనేది సర్వసాధారణం, ఉండాలి కూడా. ఆ చిన్న గొడవలు, ఆ చిన్న అండర్స్టాండింగ్తో వీళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ చిన్న గొడవలకు మనం ఆ సర్దుబాటుతనం ఎప్పటికప్పుడు క్లీనింగ్ లేదనుకోండి, అది పై అయిపోయి తారాస్థాయికి చేరి మీరు అన్నట్టు విడిపోవడానికి మొదలవుతుంది ఆలోచన. ఎవరికి? భార్యకి. 70% ఫస్ట్ భార్యకి విడిపోదామని రాదు. ఎందుకు అంటే ఒక రకమైన మన పెంపకం కానివ్వండి, మన ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ సొసైటీ కానివ్వండి ఉంటుంది. కానీ అది దాటి సీతమ్మ ఎవరి మాట వినదు అనే రేంజ్కు కోపం పెరుగుతుంది అని అంటే నువ్వు ఆమెను ముందు ఆమె చెప్తున్నప్పుడు వినల, ఆమె సొద. ఇక ఆ తర్వాత పీక్స్కి వెళ్తుంది. అంటే ఎప్పుడైనా లిమిట్ దాటితే ఏది కానీ బర్స్ట్ అవుతుంది, వాల్కెనో లెక్క. ఆ కోపం ఆ తారాస్థాయికి చేరకుండా ఉండాలి. మా జీవితం ఇట్లా మేము మళ్ళీ కంట్రోల్ లేదు, వాల్కెనో లాగా ఎరప్ట్ అయిపోయింది అనే ఒక అయిన సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు చెప్పే పాయింట్స్ ఒక్కసారి మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ వాల్కెనోని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఆ లెవెల్కి పోవద్దు అంటే మీరు ఎప్పుడైతే ఏమంటే నెగ్లెక్ట్ అవుతుందో, ఆమె కోపాన్ని నజరందాజ్ చేస్తున్నారో, అది చెయ్యకపోతే ఇలా వాల్కెనో ఎరప్ట్ అవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఇవి చాలా ముందు నుంచే చేస్తే అంత తారాస్థాయికి కోపాలు చేరవు. సో ఖచ్చితంగా తెలుసుకోవాలన్న కుతూహలము, టెన్షన్, స్ట్రెస్తో కూడిన లుక్తో అయితే ఎదురు చూస్తుంటారు మన అబ్బాయిలు. అమ్మాయిలుగా లేడీస్ చూసినట్టయితే వాళ్ళ హస్బెండ్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ కొట్టండి, బాగా ఉపయోగపడుతుంది. సో ఏంటి అంటే, బికాజ్ ఐ వాంట్ టు సే ఇన్ ఎ లైటర్ నోట్, జీవితం చాలా అందమైంది అండ్ చిన్నది. ఈ భార్యాభర్త అనేది ఏంటి అంటే ఏదో ఫిజికల్ నీడ్స్ కోసమో, లేకపోతే నా పన్ను చేసి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి, నా పిల్లల్ని కనడానికి ఇలా కాకుండా ఒక అద్భుతమైన కంపానియన్. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి లోస్ అప్స్ ఉన్నా రాగానే ఒక మనిషి మనకు కంపెనీ ఉండాలి అనే ఒక సంస్కృతి నుంచి పుట్టినదే ఈ పెళ్ళి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. కానీ దాన్ని మనం అనుకోవడానికి, పని చేయడానికనో, పిల్లల్ని కనడానికనో, ఏదో బాధ్యత అయిపోతుందనో ఒక పిచ్చి దాంతో ఎంటర్ అవుతున్నాం. కానీ ప్రాపర్గా ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్ని కనుక వండర్ఫుల్గా ఒకరినొకళ్ళే ఫోకస్డ్గా అర్థం చేసుకుంటే అంత అందమైన అద్భుతమైన బంధం ప్రపంచంలోనే లేదు. ఉందంటారా? ఏ రిలేషన్ చచ్చిపోయినా ఏది ఫిజికల్గా తీసేయడాలు ఉండవు. మీరు గమనిస్తే ఒక భార్య భర్త చనిపోతే తనలోని సౌభాగ్యాన్ని తీయాలి అని, లేకపోతే భార్య చనిపోతే భర్త ఎలా ఒంటరివాడు అవుతాడు అనేదాన్ని అసలు అద్భుతమైన నెరేషన కాదంటారా? ఏ బంధానికైనా ఉందా? విడాకులని ఏ బంధానికైనా ఉందా? ఎవడెవడినన్నా వదులుకోవచ్చు, కోర్టుకు సంబంధమే లేదు. వై విత్ దిస్ భార్య భర్త, దిస్ డివోర్స్? సో కాబట్టికే ఇట్స్ అ ప్రిటీ హ్యాపీయెస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్ విత్ రిలేషన్ విత్ ఎమోషన్స్. సో మరి ఆ ఎమోషన్స్ మీద కొట్టినప్పుడే ఈ కోపం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, రాకుండా ఉండే ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డెలికేట్ టాపిక్. ఆ భార్య కోపాన్ని హ్యాండిల్ చేయాలంటే మీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే సున్నితత్వం. అవును, సున్నితత్వం. ఆ సున్నితత్వంలో 70% మొగాళ్ళకి సున్నితత్వం ఉండకపోవడం వల్ల వచ్చేదే ఆ కోపం. అవునా కాదా? నాకు తెలుసు మీకు మైండ్లో ఎక్కడో మావిడేదో చెప్తుంటే నేను ఎక్కడైనా సున్నితత్వం మిస్ అయ్యానా అనే ఒక చిన్న రీల్ పడుతుండొచ్చు. బట్ అది నేను అనను. ఆ మగవాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని అలా ఉండటం వల్ల మగవాళ్ళు ఇలా ఉండాలి అని ఒక ఫ్రేమ్ డొమైన్ క్రియేట్ చేయటం వల్ల
పుసుక్కున ఆ లేడీ చెప్తుంటే ఆ అబ్బాయికి జంటకి ఎవరికైనా కళ్ళ నీళ్ళు వస్తే ఏంట్రా మొగోడు ఏడవకూడదు అంటారా అనరా? సో అలాంటి ఉన్న సంస్థతోటి ఏమైందంటే మొగాళ్ళకి ఆ ఇన్సెన్సిటివిటీ అనేది కొంచెం ఎక్కడో డ్రిప్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఎస్, అంటే మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి కూడా ఉంది. చాలామంది ఈ టాపిక్ భార్యకి కోపం వస్తే తన్ని ఎలా అదుపు చేయాలనేదే టాపిక్. ఇంకా దీని వరకే. కొంతమంది ఉల్టా మాట్లాడతారు. ఏమని? చీటికి మాటికి చిరుబురులాడుతూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. భార్యనా భర్తనా? భార్యలు. ఇప్పుడు నేను అందుకే భర్త ఇంట్రోవర్ట్ అనుకోండి. ఇంట్రోవర్ట్ అయితే చీటికి మాటికి చిరుబురులాడేటువంటి భార్యలు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ భావావేశం చాలా దారుణంగాను దరిద్రంగాను ఉంటుంది. వాళ్ళని అదుపు చేయడం చాలా కష్టం. మళ్ళీ అంటే అది సెకండ్ టాపిక్. అది నార్సిజం కింద అది తీసుకుందాము. బట్ ఇప్పుడు జనరల్ గా అంటే ఒక మంచి భార్యలు అంటే కోప్పడినా కూడా అందులో అందం ఉంటుంది. బట్ దాన్ని కూడా పెద్దగా వెళ్లకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అనేది చెప్తాను. అంటే ఈ పాయింట్స్ చెప్పినాక ఎవరైతే రియల్ గా భర్తలు ఇబ్బంది పెడుతుంటే అర్థం చేసుకోకపోతే జెన్యూన్ మంచిగా ఉన్న ఆవిడ కోపిష్టిగా తయారైతే ఈ పాయింట్స్ ఓకే. సో ద క్లియర్ మీకే అర్థమవుతుంది మీరు ఏ లీగ్ లో పడతారు అనేది. ఒకవేళ ఈ లీగులన్నీ ఉన్నాక కూడా భార్య కోపం వస్తుంది అని అంటే గనక అప్పుడు మనం మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాం. కమెంట్స్ పెట్టండి. సో కమింగ్ టు ద పాయింట్, యాక్టివ్ లిజనింగ్ ఈజ్ ద కీమా. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు భార్యకి కోపం వస్తుంది, ఏదో చెప్పాలనుకుంది. భార్య సగం మాట్లాడేది పిల్లల గురించి అన్నా, డబ్బు ఏమన్నా అయ్యో మన ఆస్తులు సంపాదించుకోలేదను, లేదు మీ అమ్మ నాన్న గురించో మీ చెల్లె గురించో ఏదో దాని సొదల్ల పోసుకోవటం, ఇవి ఉంటాయి. సామాన్లు అందకపోవటం, లేకపోతే డబ్బులు అందకపోవటం, లేకపోతే రెంట్ కట్టకపోవటం, లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఈమెనేదాన్ని, ఇవే ఉంటాయి కదా. ఈ 6 జోనర్లు దాటి కోపం రావటానికి అసలు ఎక్కడ స్కోప్ ఉంది? అవునా లేదా? దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వు ఈ బాధలు చెప్పుకున్నప్పుడు నువ్వు వినకపోడు. ఆగో అసలు నోరు ఎత్తక ముందే అమ్మ ఆగమ్మా నాకు పని ఉంది అంటే నువ్వు యాక్టివ్ లిజనింగ్ ఈజ్ ద కీ. అవి చెప్పేది ఇంటరప్షన్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా వినండబ్బా. 40% కోపం శాంతమవుతుంది. ఫస్ట్ వినండి, ఇంటరప్షన్ చేయకండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ లిజనింగ్. విన్నట్టు ఆమె చెప్తా ఉంటది, నువ్వు ఫోన్ పట్టుకొని ఏంట్రా, లేకపోతే ఫోన్ చెప్పు. కోపం పెరుగుతుందా పెరగదా? అగ్గిలో ఆజ్యం పోసినట్టు ఉంటుంది. ఆల్రెడీ మండుతుంటది, నువ్వు మంచిగా ఓం స్వాహ అన్నట్టు ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే, మీరు యాక్టివ్ లిజనింగ్ చేసినప్పుడు ఆవిడ ఎమోషన్ ఏదో ఉంటుంది. ఒక 2 తీసుకుంటే, మీరు అసలు ఈ మధ్య నాకు టైం ఇస్తలేరు, రెండోది పిల్లలు చక్కగా మాటింటలేరు అని చదువుతలేరు, మూడోది మీ అమ్మ నాన్న ఏదో ఒకటి అన్నారు. ఈ 3 ఒక పెద్ద పారామీటర్స్ అండి. నాకు తెలిసి ఇందులో నుంచి స్కిప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. వ్యాలిడేట్ అట్ ఫీలింగ్స్. వాళ్ళు అట్లా అనలే, నువ్వే ఫీల్ అయినవేమో, నీకేం తెలుసు? నీది కాదు కదా నొప్పి. నొప్పి ఎవరికి ఉంది? టాబ్లెట్ ఎవరు వేసుకోవాలా? ఆమె వేసుకోవాలా? నువ్వు నీకు కడుపు నొప్పి, అది కడుపు నొప్పి కాదనుకుంటా అంటే మండుద్దా లేదా? అనుభవించేది ఎవరు? వ్యాలిడేటర్ ఫీలింగ్స్ అంటే నువ్వు ఆమోదించు. అవును కష్టమై ఉంటుంది నీకు, ఫస్ట్ అను. సగ్గం మళ్ళీ ఒక 20% చల్లబడుతుంది. అమ్మ నా భర్త నా సైడ్ ఉన్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. వ్యాలిడేటర్ ఎమోషన్స్. ఆవిడ ఏడుస్తుంది, ఊరికే ఏడవకమ్మా నువ్వు. పిచ్చా పైచ్చమా ఎవరికన్నా ఊరికే ఏడవడానికి? ఇట్ డజంట్ రియల్లీ ఊరికే రాదండి టీయర్స్. ఎక్కడో ఒక చిన్న నీకు ఇప్పుడు నేను ఊరికే వచ్చి ఇట్లా నా కానీ ఇట్లా అన్నాను, నువ్వు వెంబటే రివర్ట్ అవుతావా? కాదు. మీరు ఏం చేస్తారు? నేను వచ్చి గట్టిగా ఒక గుండి సూది పెట్టి గట్టిగా గుచ్చిన. రజిత మేడం అంటే యూ రెస్పెక్ట్ ఎ లాట్. నీ నా కూర్చుడికి యూ విల్ గెట్ అగ్రెసివ్ ఆర్ నాట్? కోపం వస్తుందా లేదా? ఏంటి మేడం దిస్ రియాక్షన్? నేను నార్మల్గా ఉన్నప్పుడు నువ్వు జీవితంలో ఏం చేసినా మీరు నన్ను అనలేరన్నమాట. బట్ ఇఫ్ ఐ డూ దట్ ట్రిక్, హౌ మచ్ యూ రెస్పెక్ట్ మీ, యూ లైక్ మీ, అది ఎమోషన్.
సో అది ఆమెకి ఎందుకు అయిందో నీకెట్లా తెలుస్తుంది? సో ఫస్ట్ కూర్చొని వినాలి, వ్యాలిడేట్ హర్ ఫీలింగ్స్, ఆమె ఎమోషన్ అర్థం చేసుకో. థర్డ్ వచ్చేసి కమ్యూనికేట్ ప్రాపర్లీ. ఆమె వైపు కూడా మిస్టేక్ ఉండుండొచ్చు, దాన్ని నువ్వు ఎస్కలేట్ చెయ్యకు. నువ్వే ఎంత పిచ్చి పిచ్చి చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఇట్లా చేసావు. ఆ యాంగర్ టోన్ నో, సాఫ్ట్ టోన్లో ఓకేరా మరి వాళ్ళకైతే మనం చూద్దాము, లేకపోతే ఇగ్నోర్ ఇట్లా చేద్దాము, నువ్వు ఇట్లా చే. సో ఆమెకి సాఫ్ట్ టోన్లో నువ్వు చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయి. కమ్యూనికేట్ సాఫ్ట్గా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈమెకి ఏ విషయంలో కోపం ఎక్కువ వస్తుందో నువ్వు ఐడెంటిఫై ద ట్రిగ్గర్స్. ట్రిగ్గర్ కొన్ని పాయింట్లు ఉంటుంది. కొంతమంది అన్నీ భరిస్తారు, అంతేగాని హస్బెండ్ ఆడ అందరు ఉన్నప్పుడు కూర్చొని నువ్వు విడిగిదే అంటే అమ్మో నాది ట్రిగ్గర్ ఎవరు? నేను. ఇప్పుడు దారిన పోయే అదే అంటారు చూడు, పడుకున్న గాడిదని నిద్ర లేపి తట్టించుకోవడం అన్నట్టు నువ్వే ఏదో వేషాలు వేస్తే ఆమెకు ఖర్చు వస్తుంది. ఆ ట్రిగ్గర్ నువ్వు లేటుగా రావడమా, తాగి రావడమా, మందికి పైసలు ఇచ్చి నువ్వు ఇంట్లోకి రందులు తీసుకురావడమా, లేకపోతే మీ అమ్మ నాన్నని మా అమ్మ బాగా వండుతుంది అంటే ఇప్పుడు వండుతుంది అబ్బా ఈమె మస్తు పనులు చేస్తుంది, ఇప్పుడు ఉన్న కథ వేరు, ఇప్పుడు వర్కింగ్ కావచ్చు, లేకపోతే ఏదో ఉండొచ్చు 1,00,000. అమ్మ బాగా వండుతుంది, అమ్మనే ఉండదు కదా, పెళ్లి చేసుకున్నావు కదా, బుక్తాయించు. ఎవరి కర్మకు వాళ్ళకి టేస్టీ ఫుడ్ రాసి పెడతాడు దేవుడు. యు ఆర్ ద ట్రిగ్గర్. లేదు, పిల్లలు బాగా చదువుతలేరు, ట్యూషన్ యాడ్ చేయటమా, ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేయండి. మీ అమ్మ నాన్న ఒకవేళ సతాయిస్తున్నారు, అమ్మ మీరు ఏదైనా అనాలంటే నాకు చెప్పండి, నేను కమ్యూనికేట్ చేస్తా. నువ్వు ఆమెను అనటం వల్ల ఇల్లు మొహాలంతా ఖరాబ్ అవుతుంది, పిల్లలు ఆగమవుతున్నారు, నాకు మనశ్శాంతి లేకపోతుండే. యూ కెన్ సజెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ట్రిగ్గర్స్. ఏ ఏరియా నుంచి ఆమెకి కోపం లాస్ట్ నడ్రేది వెరీ కామెడీగా చెప్పాలంటే పనమ్మాయి దగ్గర నుంచి ట్రిగ్గర్ అవుతుంది అనుకున్నాం, అది వచ్చి టార్చర్ చేస్తుంది. అక్కడ వీళ్ళకి మామూలుగా ఉండదండి, ఆ ఏరియాలో అది జోనరే వేరు. పనమ్మాయి దాని దగ్గర ఉన్నప్పుడు నీ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏంటి అని అంటే, ఇది ఇలా ఉన్నా పర్లేదు, నాకు ఇంత కొంచెం పెట్టినా పర్లేదు, ఇల్లు ఇలా ఉన్నా పర్లేదు, నువ్వు టెన్షన్ పడకు, అనవసరంగా ఎందుకురా నీ కోపం. మేక్ సెన్స్ ఆర్ నాట్? ఎవరో గంటకు వచ్చిపోయే దాని గురించి నీకెందుకే కోపము? ఆ టైంలో యూ ట్రై టు హెల్ప్. ఆ పనమ్మాయి చేసే మిస్టేక్ని నీ భార్య అరవక ముందుకే, ఓ అమ్మాయి నువ్వు ఇట్లా చెయ్యి, ఎంత బాగుంటుంది తెలుసా. సార్ మంచోడే, ఈ అమ్మనే ఊకే తిడుతుంది పనమ్మాయి డైలాగ్. ఈ సార్లకి ఇదో మజా. ఎవరన్నా ఇది అందరూ కనెక్ట్ అవుతారు. ఎస్ఆర్ఎస్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ లేడీ మ్యాన్. మా ఇంట్లో కూడా అది ఉంటది, సార్ మంచోడే. చూసావా, అందుకే చటక్కని నవ్వారు మీరు. సో ప్రొటెక్ట్ యువర్ లేడీ. నీ లేడీని నువ్వు ప్రొటెక్ట్ చెయ్యలేనప్పుడు నీ రాణిని నాట్ యూ ప్రొటెక్ట్. అవునా, నిన్ను నమ్ముకొని. సో ఐడెంటిఫై ట్రిగ్గర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ట్రూ, మీరు చెప్పినటువంటి పాయింట్స్లో నాకు బాగా నచ్చింది. అంటే జనరల్ బేసిక్ సెన్స్ మాట్లాడుకుంటే నేను కూడా కొన్ని చెప్తాను, నా అనుభవాలు కూడా నేను చెప్తాను జనరల్గా. ఫస్ట్ మీ లైఫ్లో అది బ్యూటిఫుల్ జర్నీ అనుకొని వెళ్తున్నప్పుడు తెలుసో తెలియకో కొన్ని కోపతాపాలు కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ ఇద్దరిలో పట్టించుకోపోని తత్వాల అవునవును అక్కడ దాకా వెళ్తాయి. వాళ్ళకి ఏం ట్రిగర్ అవుతాయంటే తెలియకుండానే ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ ఆన్ అయ్యి మీరు చేసేటువంటి నెగ్లిజెన్సీ పాయింట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అది ఇంకెక్కడికో దాకా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. జస్ట్ ఆ టైం వచ్చినప్పుడు చిన్న పాజ్ ఇచ్చి 1 గంట 2 గంటలు ఆగి తన దగ్గరికి వెళ్ళండి, బెడ్రూమ్లో కూర్చోబెట్టండి, ప్రశాంతంగా కూర్చోబెట్టి చేయి పట్టుకొని మనస్ఫూర్తిగా జరిగింది ఏంటి, ఓకే ఫస్ట్ సారీ చెప్పేసాను, సారీ చెప్పి నీది తప్పైనా కాకపోయినా సరే మెచ్యూరిటీ కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు. అకార్డింగ్ టు మీ కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు, అసలు తప్పే లేదు. ఎందుకంటే భార్య చేతిలో మామూలుగా చెప్తున్నాను అంటే జనరల్ గా తప్పే ఉందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత జీవితాంతం వాళ్ళ పిల్లల్ని సాకాలి, మన వాళ్ళ దాకా రావాలి. అంతే. సో ఏం జరిగిందనే దాని మీద ఒక్కసారి అవగాహన కల్పించి తప్పెవరిదనే చూసుకోకూడదు. అక్కడ
కోపతాపాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి క్లియర్ చేసేసుకొని ఏం జరిగింది వెనక ముందు ఆలోచన ప్రాబ్లమ్ సాల్వింగ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఏ ఏరియాల నుంచి వచ్చిన ట్రిగ్గర్స్ చేసినప్పుడు వాటి మీద సాల్వింగ్ కి ఇద్దరు కూర్చొని వర్క్ చేయండి. ఇప్పుడు భార్య కుదిరితే కూర్చొని మాట్లాడేటప్పుడు రాసుకోండి, ఇదిగో ఈ ఫ్యాక్టర్స్ వల్ల నీకు ఇది ఇలా జరిగింది, సో ఇందులో నా మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి నేను క్లియర్ చేస్తాను, సో నాకు కొంచెం టైం ఇవ్వు, నేను కూర్చొని క్లియర్ చేస్తాను. బికాస్ యు ఆర్ ద ట్రిగ్గర్. నాకు లేట్ అవుతుందంటే ఓకే రా నేను కొంచెం ముందు రావడానికి ట్రై చేస్తా ఒక హాఫ్ అన్ అవర్, లేదు అంటే నేను సోషల్ గా బాగా తిరుగుతున్నాను, నేను వీక్లీ వన్స్ పోతా, వీక్ లో 5 టైమ్, లేదు పిల్లలు బాగా చదవట్లేదు, సరే నేను ఒక వారంలో 2 సార్లు నేను క్లాసెస్ తీసుకుంటా, లేదు ఒక మంచి ట్యూషన్ టీచర్ పెడతా, మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకు కన్వే చేస్తా, మీ సిస్టర్ నుంచి నేను కన్వే చేస్తా, డబ్బుల పరంగా ఇంకా కొంచెం ఎక్కడైనా నా ఖర్చులు తగ్గిస్తా, పొదుపు తగ్గిస్తా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టుగెదర్ గా కన్స్ట్రక్టివ్ రిలేషన్ ని తీసుకుపోదాం అన్నప్పుడు యూ నీడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ ద టుగెదర్. సో బేసికల్ గా ఏంటంటే ఆవిడకి ఇవన్నీ బానే ఉన్నాయి మేడం అయినా కోపం వస్తుంది అనుకుందాం మనం ఇవన్నీ. అప్పుడు నాకు తెలిసి ఏమవుతుందంటే ఆమె ఏదో ఒక ఆమె ఇష్టమైన దాన్ని కాంప్రమైజ్ అవుతున్నట్టు ఆమె లైఫ్ లో. అంటే ఆమెకి ఏదైనా వర్క్ చేయాలనుకుంది, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలనుకుంది, టైం సహకరించట్లా. సో మీరు ఆమెను ఎంగేజ్ చేయగలిగితే ఆమెకి ఇష్టమైన పని ఏదైనా, ఇవన్నీ మీరు ఏరియాస్ లో ఆమెకి సపోర్ట్ చేస్తే కనుక ఆమె బయటకు వస్తుంది. సపోర్ట్ చెయ్యని పక్షంలో కోపం తారాస్థాయికి గొడవలు పడి విడిపోవడం అనేది సెకండరీ. కానీ ఫస్ట్ మీరు అనే ఇల్లీగల్ రిలేషన్స్ కానీ వేరే వాటికి అట్రాక్ట్ అవ్వడం కానీ సైడ్ ట్రాక్ పట్టడానికి 100% అవకాశం ఉంది. ఆ ఒక కన్ఫ్యూజన్ ఆఫ్ లైఫ్లో నా భర్త నన్ను పట్టించుకోకపోవడం వల్ల నేను ఇటంతా పిచ్చిగా తయారైతున్నా ఆ కన్ఫ్యూజన్లో చేసే గందరగోళమే చిరాకు, కోపము, టాంట్రమ్స్, ఇసిరేయటాలు, అరవటాలు మీనింగ్లెస్గా మీకు కనిపిస్తాయి. బట్ అండర్లయింగ్ కండిషన్స్ చాలా ఉంటాయి. సో మీరు ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ఆమె ఎక్కడైనా తన సొంత ఇష్టాన్ని ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుందా, మీరు ఇవన్నీ చేసినాక కూడా ఆమె కోపం చూపిస్తుంది అనుకున్నట్టయితే గనక ఆవిడ తనతో సొంతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో నేర్చుకోవాలనుకుంటుంది కానీ ఎందుకు అమ్మాయి అన్నావు, తనకి ఆ ఎక్కువ అటువైపు ఉండొచ్చు. సో దాన్ని కూడా మనకు అవసరమా లేదా అని మీరు ఒప్పించడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అవసరం లేదు సో ఇది చేసుకో, అవసరం ఉంది లేదు నేను కొంచెం, దట్స్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్ టు కన్స్ట్రక్ట్ ద ఫ్యామిలీ, హౌస్ అండ్ రిలేషన్. దట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్. దిస్ ఈజ్ ద లాస్ట్ బికాజ్ అక్కడే ఇవన్నీ చేస్తున్నా కూడా ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్కి ఈ సెల్ఫ్ మిస్ అయ్యే కోపము, అన్వాంటెడ్ కోపం రావడం జరుగుతుంది. అది కరెక్టే చెప్పారు. అన్వాంటెడ్ కోపం, నేను ఏది చేసినా తనకు నచ్చట్లేదు. సో ఇవన్నీ ఒకసారి పారామీటర్స్ చెక్ చేసుకొని యాజ్ ఐ సెడ్ లైక్ యాక్టివ్ లిజనింగ్ చూసేయండి, వ్యాలిడేట్ ఆమె ఫీలింగ్స్ ఒకసారి అర్థం చేసుకోండి. దాని తర్వాత మీరు సాఫ్ట్గా కమ్యూనికేట్ చేయండి. దాని తర్వాత ట్రిగ్గర్స్ ఎట్లా వస్తున్నాయో ఐడెంటిఫై చేయండి. ఇద్దరు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయండి. అన్నిటితో తర్వాత తనకేమైనా కొంచెం అవసరం పడితే తన సెల్ఫ్గా తన కోసం తను టైం స్పెండ్ చేసే మీ టైం ఆర్ సెల్ఫ్ కేర్ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవన్నీ కాని పక్షంలో అయినాక సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. అప్పుడు కౌన్సిలింగ్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్. ఫస్ట్ ఉన్నదంతా మీ చేతులు ఉంది. లేని పక్షంలో యూ కెన్ కన్సల్ట్ అ కౌన్సిలర్ విచ్ ఈస్ అబోవ్ ద లిమిట్స్ పోతున్నట్టు అర్థం. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రైతమైనపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సో ఒకవేళ మీ చేతుల్లో లేదు, అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక్కొక్క పర్సన్ హెల్ప్ తీసుకొని కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు రస్తామైనపల్లి గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.